శ్రమజీవులది రాయాల చరిత్ర అన్నాడు శ్రీశ్రీ. చెరబండరాజు అన్నాడు, కొండలు పగిలేసినాం, బండలను పిండినాం, మానెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినాం. శ్రమ ఎవడిదిరో, సిరి ఎవడిదిరో, బంగ్లాలు కట్టినాం, భవంతులు కట్టినాం, ఇల్లెవడిదిరో, గుడిసెవడిదిరో అన్నాడు చెరబండరాజు. ఈనాడు దేశంలో, రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, వాళ్ళు ఇల్లు కట్టకుండా, వాళ్ళు శ్రమ చేయకుండా ఇంత అందమైన భవనాలు అభివృద్ధి కాలేదు. ప్రపంచంలో సుందరమైన భవనం అంటే తాజ్ మహల్ అంటారు. ఆ తాజ్ మహల్ నిర్మాణానికి మనం, కానీ ఆ శ్రమజీవులకు బతుకు భద్రత లేదు. ఏమిటి దురావస్థ, ఏమిటి పరిస్థితి? లేబర్ డిపార్ట్మెంట్ ముందు మన సంక్షేమాల కొరకు మన డబ్బులని మాకివ్వమని ధర్నా చేయాలనా? ఇలా తాటా జాగిరే ఏమన్నా ఉసూళ్ళు? జవులేయండి, వీళ్ళ జాగీరు కాదు అది. మనం చేస్తున్న పని మీద, మనం కడుతున్న బిల్డింగ్ల మీద సెస్సు రూపంలో డబ్బులు ఉసులవుతున్నాయి. ఆ డబ్బులు జనాలకు కళ్ళు మడుతున్నాయి. అసలు ఈ భవనాన్ని డెవలప్ చేయడానికి కూడా మన డబ్బులే కావాలట. ఏమిటి దౌర్భాగ్యం? మా బతుకు బాలేదు, మా బతుకు కొరకు మేము డబ్బులు జమ చేసి పెడితే సెస్సులో, ఆ డబ్బులతోనే మీరు భవన రిపేర్లు చేస్తారా? ఎంత సిగ్గుమాలిన చర్య అనాలే. ఇప్పుడేం తీసుకున్నారు అంటే, మీరు చేసే పని మీరు చేయకుండా ఎవరికో ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలనుకున్నారు. ఇదివరకు ఒంగూరు రాములు చెప్పినట్టు వైద్యానికి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితమైన టెస్టులు చేస్తున్నారు. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టినాడు, మేము చెప్పినాం, అరే మొత్తం ఉచితంగా ప్రభుత్వం చేస్తుంది కదా, మళ్ళీ ఒక్కొక్క టెస్టుకు 2000 తగిలేస్తున్నారు, అది కార్మికులకు ఎంత ప్రయోజనం ఉంది అని ప్రశ్నించాం. ఏమీ ప్రయోజనం లేదు. 300-400 రూపాయలు, మన 300-400 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు. ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తారట. ఎందుకు ఇస్తారు అని మీరేం చేయాలి? మీ లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి? మీ లేబర్ డిపార్ట్మెంటు గాడిదలు కాయాలనా? మీరు చేసే పని ఏం పని ఆంటీ? మా కార్మికులకు మా డబ్బులు పంచనికే మీరు లెక్కలేసి అవన్నీ చూసి అన్ని చెక్ చేసి ఇవ్వాలి కదా. మీరు చేయకుండా పక్కకి ఎవరికన్నా పక్కకు నెట్టేసి మన డబ్బులంతా ధరదత్తం చేసి మీకేం అధికారం ఉంది మా డబ్బుల మీద? ఈ బోర్డు డబ్బులు మన జాగీరు, మన డబ్బులు, మనం కష్టించి కడుతున్న బిల్డింగులు, మనం రోడ్లు వేస్తున్న రోడ్ల మీద మొత్తం సెస్ రూపంలో కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. ఆ కోట్ల సంపద మాది, ఆ సెస్సు మాది, దాని మీద అధికారం మాది. అరే చస్తే 60 ఏళ్ళ తర్వాత ఈ కార్డుకో ఏమీ పనికిరాదు. మేము అదే ప్రశ్నించినాం. ఏమయ్యా, బతుకున్నప్పుడు కంటే పైసలు ఇస్తారు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకు డబ్బులు ఇస్తారు, 60 ఏళ్ళ లోపల సస్తే డబ్బులు ఇస్తారు. ఏమిటి ఇది అన్యాయం? ఆ తర్వాత లేదు, ఇంకా ఈ కార్డుకు ఏం పనికిరాదు. భవిష్యత్తు భద్రత కావాలన్నాం. మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చే బదులు ప్రావిడెంట్ ఫండ్ కట్టవచ్చు కదా. అందరికీ ప్రమాద మరణం కింద 7.5 లక్షలు, సహజ మరణానికి కూడా 7.5 లక్షల రూపాయలు వస్తుంది. వదిలిపెట్టినాడు పెన్షన్ వస్తుంది. ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు? 60 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి ఈ గుర్తింపు కార్డు నుంచి ఏమిటి పనికిరాదు. మూసీ నదిలో పడేయాలి, ఎక్కడన్నా వాగుల్లో పడేయాలి. ఏమిటి భద్రత? ఇన్ని సంవత్సరాలు పనిచేసి శ్రమ చేసి మంచి సంపదను సృష్టించిన వాళ్ళం, భవనాలు కడుతున్న వాళ్ళం, మాకు కూడా ఇండ్లు కూడా లేవు, మా బతుకు మంచి భద్రత లేదు కనుక మా బతుకు భద్రత కొరకు ఏర్పాటు చేయబడ్డ బోర్డును నియమించండి. ఆ బోర్డు నియమించకుండా అడ్డగోలుగా మీరు ఇన్సూరెన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టడానికి మేము అంగీకరించాం. దాన్ని అంగీకరించకూడదనే ఇక్కడికి వచ్చాం మనం. తక్షణమే బోర్డును మీరు రీకన్స్టిట్యూట్ చేయండి. అదేవిధంగా ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు ఇవ్వద్దండి. మీరు చేసే పని మీరు చేయండి, డిపార్ట్మెంట్ వాళ్ళు చేయండి పని. అదేవిధంగా ఈ భవన నిర్మాణ స్కీములలో కూడా ఎంత అవకతవకలు రాంబాబు చెప్పినట్లు, అరే చిన్న పాయింట్ పట్టుకొని దాన్ని నానా తిప్పలు పెడుతున్నారు లేబర్ అధికారులు. విచ్చలవిడిగా డబ్బులు లంచాల రూపంలో డబ్బులు కొల్లగొడుతున్నారు కార్మికులవి. 5 లక్షల రూపాయలు రావాల్స్తే 6,30,000 రావాల్స్తే కొద్దిమంది అధికారులు 2 లక్షలు పంచుకొని 4 లక్షలు 3 లక్షలు పైరవికారులు లేబర్ అధికారులు తినే దౌర్భాగ్యమా? ఒక్కొక్క లేబర్ అధికారికి 1,00,000 రూపాయల జీతం కదా. ఎంత సిగ్గుమాలిన చర్య! 1,00,000, 1,75,000 నెల జీతం అమ్మా. మరి నెల జీతం అంతా ఉంటే కూడా మీకు ఎంత సిగ్గుమాలినతనమా? మేము చస్తే మీకు పైసలు కావాలనా? మా పిల్లలు కంటే ఆ డబ్బులు మీరు కొల్లగొడతారా? మా పిల్లల పెళ్ళిళ్ళ డబ్బులు మీరు కొల్లగొడతారా? చీము రక్తం ఉందా మీకు?
ఏమాత్రం సిగ్గు చెరం ఉంటే, ఏమాత్రం బుద్ధి ఉంటే అవమానకరమైన విషయము ₹1 లంచం తీసుకోకూడదు. ఏమాత్రం సిగ్గుంటే. సిగ్గు లేదా? పెద్ద పారదర్శక గురించి మాట్లాడతారు, నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. మరి ఈ కనీసం కూడా ఆపడానికి అవకాశం లేకుండా ఉన్నారు. తక్షణమే ఈ స్కీములు ఎలాంటి లంచాలకు రుచి మరగకుండా పారదర్శకంగా కార్మికులు న్యాయం, వాడి కార్మికులైతే డబ్బులు ఇవ్వండి, కాకుంటే ఇవ్వద్దండి. అది భవన నిర్మాణ కార్మికుడా, డీసీఎల్ గారు ఫోన్ చేస్తాడు, ఏం పని చేస్తున్నామంటే ఆ కార్మికుడు ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటుంటాడు. అంటే వ్యవసాయం చేస్తున్నాడంటే ఇవ్వమంటారు. అరే బుద్ధి ఉందా డీసీఎల్కు? 90 రోజులు భవనం ఇల్లు కడితే చాలు, మిగతా 200 పైన రోజులు నీవేమన్నా పని చేసుకోవచ్చు. కార్డులోనే ఉంది కదా. 90 రోజులు పని చేయాలి, 100 రోజులు పని చేస్తే చాలు సంవత్సరం. ఆ తర్వాత కార్మికుడు ఏం పని చేస్తాడు? రోజు పని దొరకదు కదా, నెలకు 30 రోజులు దొరకదు కదా, సంవత్సరంలో 6 నెలలే పని చేస్తాడు, 4 నెలలే పని చేస్తాడు. పని లేదు అని పని ఇవ్వండి, రోజు చేస్తాం. ఏం పని చేయమంటే ఎన్ని గోడలు కట్టమంటే కడతాం, రోడ్ల కడ్డలు అడ్డంగా గోడలు కట్టమంటే కడతాం. పని ఉండాలి కదా. ఎంతమందికి రెగ్యులర్గా పని ఉంది కనుక డీసీఎల్ ఫోన్ చేసి, ఈ కార్మికుడు కాదు ఒక కార్మికుడికి ఫోన్ చేస్తారు, నేను సంచులు మోస్తున్నా, ఆ సంచులు మోసుకోవడానికి ఎందుకు ఇస్తాం, ఇవ్వమంటారు అంటారు లేబర్ అధికారులు. మీ జాగీరే, మీ తాత జాగీర్ అదేమన్నా, ఆ డబ్బు మనది. కనుక మీరందరూ మన హక్కు కొరకు కొట్టడానికి ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ మా ఏఎఫ్టీయూ తరపున ఒక్కొక్కరికి పేరు పేరున విప్లవాభినందన తెలియజేస్తూ ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.